వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేమ్ చేంజ్ చేశాక ఇదే కదా ఫస్ట్ వీడియో నేను మీతో మాట్లాడుతుంది. ఏం పర్లేదు, నా నేమ్ చేంజ్ చేశాను కదా, సాయి స్వేక్ అని పెట్టేశాను కాబట్టి వెల్కమ్ టు సాయి స్వేక్. ఈరోజు మన ఛానల్లో తెలుసుకోబోతున్నాము ఒక కొత్త టాపిక్. అదేనండి హ్యాకథాన్ గురించి. హ్యాకథాన్ అంటే ఏంటో అనుకుంటున్నారా? వినటానికి కొంచెం కొత్తగా వింతగా ఉన్నట్టుంది కదా. అదేమీ మాయో మంత్రమో భూతమో కాదండి. హ్యాకథాన్ ఇది ఒక మాయా ప్రపంచం. ఒక్కొక్క హ్యాకథాన్కి ఒక్కొక్క టైం లిమిట్ అనేది ఉంటుంది. మన లైఫ్ టైం ప్రాబ్లమ్స్, సపోజ్ ఒక విలేజ్లో ఇరిగేషన్ ప్రాబ్లం ఉందనుకోండి, దానికి సొల్యూషన్గా మనం ఏఐ ద్వారా మనం ఏమేమి వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు, అంటే ఏ రకంగా మనం వాళ్ళకి సపోర్ట్ చేయొచ్చు అని మనం ఒక వెబ్సైట్ని కానీ యాప్ని కానీ ఒక వెబ్ పేజ్ని కానీ డెవలప్ చేసి గవర్నమెంట్ కానీ ప్రైవేట్కి కానీ లేదా కాలేజ్లో ఉన్న ఏ యూనివర్సిటీ వాళ్ళైనా కానీ ఒక టీం వర్క్లకు పెడతారు. అది టీం అయి ఉండొచ్చు, జువో అయి ఉండొచ్చు, సోలో పర్ఫార్మెన్స్ అయినా ఉండొచ్చు. ప్రతి ఒక్క స్టేట్మెంట్ అనేది మీకు ఇవ్వటం జరుగుతుంది. ఆ స్టేట్మెంట్స్లో మీరు ఒక ప్రాబ్లమ్ని సెలెక్ట్ చేసుకొని దానిపైన ప్రాజెక్ట్ చేయాలి. ప్రాజెక్ట్ చేయటం అంటే ఒక వెబ్సైట్ లేదా ఒక వెబ్ పేజ్ లేదా ఒక యాప్ని మనం క్రియేట్ చేసి ఆ క్రైసిస్కి మనం సొల్యూషన్ని తయారు చేయటమే ప్రాజెక్ట్ చేయటం అని అర్థం. ఒక వెబ్సైట్ లేదా ఒక వెబ్ పేజ్ లేదా ఒక యాప్ని మనం క్రియేట్ చేసి ఆ క్రైసిస్కి మనం సొల్యూషన్ని తయారు చేయటమే ప్రాజెక్ట్ చేయటం అని అర్థం. హ్యాకథాన్ ఒక బెనిఫిట్స్: టీం వర్క్ని పెంచుకోవచ్చు, ఇంకా మనీని ఎర్న్ చేయొచ్చు. అది కాకుండా ఈ వర్క్ ఎక్స్పీరియన్స్ ఏ కంపెనీలో వెళ్ళి పని చేయకుండా మీ అంతటా మీరు ఓన్గా క్రియేట్ చేసుకునే ఒక మంచి ప్లాట్ఫామ్ హ్యాకథాన్స్. హ్యాకథాన్ అంటే నార్మల్గా మీరు స్కూల్లో ఇచ్చిన ప్రాజెక్ట్ వర్క్లా చేసేద్దాం అనుకోకండి. మీకు ఖచ్చితంగా ఏదో ఒక ప్రోగ్రామ్ అనేది ఖచ్చితంగా వచ్చి ఉండాలి. ఐదర్ సి, పైథాన్, జావా, సిఎస్ఎస్ ఆర్ డిఎస్ఏ ఆర్ హెచ్టిఎంఎల్, ఎనీథింగ్. రీసెంట్లీ పిఎం నరేంద్ర మోదీ ఒక హ్యాకథాన్ని రిలీజ్ చేశారు. దాని నేమ్ వచ్చేసి SIH, అంటే స్మార్ట్ ఇండియా హ్యాకథాన్. దీంట్లో మన ఇండియాలో ఉన్న మేజర్ ప్రాబ్లమ్స్, ఎక్కడైతే డెవలప్మెంట్ అనేది లేదో అక్కడ స్టూడెంట్స్ సాఫ్ట్వేర్ టెక్నాలజీని యూస్ చేసుకొని క్రైసిస్కి సొల్యూషన్ అనేది సాల్వ్ చేస్తారు. హ్యాకథాన్స్ అనేది 1000 నుంచి lakhs వరకు ఖచ్చితంగా మనం విన్ అవుతే కనుక మనకి ఖచ్చితంగా రివార్డ్స్ అనేవి వస్తాయి. దీనివల్ల మనంతటా మనం కొంచెం ఏదో ఒకటి సాధించామనే ఒక పట్టుదల మనకు వస్తుంది. సో ఖచ్చితంగా ఒక స్టూడెంట్ అనేవాళ్ళు వాళ్ళ 4 years ఆఫ్ బీటెక్ లైఫ్లో ఏదో ఒక హ్యాకథాన్లో పార్టిసిపేట్ చేసి ప్రైజ్ విన్ అనేది గెలుచుకోవాలన్నమాట. సో నాకు తెలిసి ఇప్పుడు హ్యాకథాన్ అంటే అందరికి అర్థమే ఉంటుంది.